హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు. ఈ రోజు ఈ వీడియోలో గుత్తి వంకాయ మసాలా కూరని సింపుల్ గా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఒక్కసారి మీరు కూడా ఈ గుత్తి వంకాయ కూరని ఈ పద్ధతిలో చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది. అంతేకాకుండా ఈ గుత్తి వంకాయ కూరని రైస్ లోకైనా, చపాతీకైనా, రోటీకైనా దేనిలో కలిపి తిన్నా టేస్ట్ అయితే అదిరిపోవలసిందే. గుత్తి వంకాయ కూర ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. దీనికోసం ఒక బౌల్లో వాటర్ వేసుకొని తీసుకోండి. ఇందులో సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు మువ్వ వంకాయలు ఒక 1/2 కేజీ తీసుకోండి. వీటిని ఇలా 4 భాగాలుగా కట్ చేసి వాటర్లో వేసుకోండి. ఒక ప్యాన్ వేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా సాల్ట్ వాటర్లో వేసిన వంకాయల్ని ఇలా ఆయిల్లో వేసుకోండి. ఇలా ఈ వంకాయల్ని ఫ్రై చేసేటప్పుడు ఇక్కడ ఫ్లేమ్ మీరు లో టు మీడియం మధ్యలో పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఈ వంకాయల్ని ఇలా బాగా మగ్గించండి. అలాగే మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి. దీని మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులో లవంగా 3, పల్లీలు ఒక 2 టేబుల్ స్పూన్స్, అలాగే దాల్చిన చెక్క 1 ఇంచ్ 1, ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, యాలకులు 3, గసగసాలు 1 టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి 1 టేబుల్ స్పూన్. దీని ప్లేస్ లో మీరు ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు. అలాగే నువ్వులు కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇలా వేసుకొని వీటిని మిక్సీలో ఒకసారి ఫైన్ గా పౌడర్ చేసుకోండి. పెద్ద సైజ్ ఆనియన్ 1, అలాగే మీడియం సైజ్ టమాటా 2, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 1.5 టేబుల్ స్పూన్, సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. అలాగే ఇందులో పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇలా వేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ పై మూత పెట్టి ఫైన్ గా దీన్ని పేస్ట్ లా చేసుకోండి. ఇలా చేసుకొని వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ వంకాయలు 10 నిమిషాల తర్వాత ఇలా మగ్గుతాయి. ఇలా మగ్గిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదే ప్యాన్ లో ఇప్పుడు మనం 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా మీరు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి ఒక 3 పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. ఫ్రెష్ గా ఉండే కరివేపాకు ఒక 2 రెమ్మలు వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం వేసుకోవాలి. ఇలా ఈ మసాలా పేస్ట్ మొత్తం వేసుకోండి. ఇక్కడ మాత్రం మీరు ఫ్లేమ్ ని లో టు మీడియం మధ్యలో అడ్జస్ట్ చేస్తూ ఈ మసాలా అనేది బాగా ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ మీరు మసాలాని ఎంత బాగా ఫ్రై చేస్తే కూర టేస్ట్ అనేది అంత బాగా ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు ఫ్లేమ్ని మాత్రం లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని మాత్రమే ఇలా ఈ మసాలాని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా ఈ మసాలా అనేది బాగా దగ్గరికి అయ్యే వరకు మీరు బాగా కలుపుతూ ఉండండి. ఇలా ఈ మసాలా నుండి ఆయిల్ తేలే వరకు మీరు ఈ మసాలాని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకోండి. ఇలా వంకాయలన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా ఈ వంకాయలన్నీ మసాలా పట్టే వరకు బాగా కలుపుకొని ఇప్పుడు ఈ వంకాయల పైన మూత పెట్టుకోండి. ఇలా మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలానే వదిలేయండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి ఈ వంకాయల్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్ వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేసి ఈ వంకాయలు మొత్తం బాగా కలిసేలా బాగా కలుపుకోండి. ఇక్కడ మాత్రం మీరు ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి. ఒక 5 to 6 మినిట్స్ తర్వాత ఈ వంకాయలపై మూత తీసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇక్కడ గ్రేవీ కన్సిస్టెంట్ ఇలా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు దీనిపైన సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి.
అంతే అండి, వంకాయ మసాలా కర్రీ చేసుకోవడం ఎంత ఈజీనో మీరు కూడా చూశారు కదా. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.